ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పార్వతీదేవికి శక్తిపీఠాల గురించి మనం మాట్లాడుకున్నాం, కొన్నింటి గురించి మనం వివరించుకున్నాం కదా. అయితే లక్ష్మీదేవికి కూడా ఇలాంటి శక్తిపీఠాలు అంటే ప్రాశస్త్యం ఉన్న స్థలాల్లో లక్ష్మీదేవి ఉన్నారని నేను విన్నాను. వాటిల్లో ఏదైనా మీకు తెలిసింది ఒకటి మనం చెప్పుకుందాం ఈరోజు. అంటే లక్ష్మీదేవి పెద్ద పెద్ద దేవస్థానాల సంగతి ఎట్లా ఉన్నా మనకి ఉత్తరాంధ్రలో, ఉత్తరాంధ్ర అంటే వైజాగ్, విశాఖపట్నం వైపు కనకమహాలక్ష్మి గుడి చాలా ప్రత్యేకత కలిగిన గుడి. అంటే పేరులోనే కనక మహాలక్ష్మి ఉంది కదా, బంగారు లక్ష్మి అని. అయితే ఈ కనకమహాలక్ష్మి గుడి చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. లక్ష్మీ అంశ అని చెప్తారు. మరి ఆవిడ ఎట్లా వచ్చింది ఏమిటి అనేది కూడా అంత చాలా పెద్ద చారిత్రక ఆధారాలు, చాలా పురాణ గాథ అట్లా కనపడదు. కానీ అమ్మవారు ఎంత ఫేమస్ అంటే అసలు ఆ పక్కన కనకమహాలక్ష్మి అంటే వాళ్ళ ఇంటి ఆడబడుచుగానే ఉంటుంది ప్రతి ఇంటికి. ఆవిడ మన సొంత ఇంటి తోబుట్టు, మన ఇంట్లో ముందు పుట్టింది, మనకంటే ముందు పుట్టిన మన మేనతో, మన నాన్నగారి మేనతో అంత దగ్గర సంబంధం కలిగి ఉంటారు ఆవిడతోటి. ఆవిడ అలాగే బాగా చల్లని తల్లని చాలా అడిగినట్టుగా అడిగిన వాడికి లేదనకుండా వరాలు ఇస్తుందని చెప్తారు. కనకమహాలక్ష్మి గురించి మేము చాలా సంవత్సరాల క్రితం 70s 80sలో మాకు రంగపిన్ అని మాకు ఒక క్లోజ్ పిన్ ఉండేవారు. చాలా ప్రీతి రంగపిన్ అంటే. అసలు ఆవిడ తలుచుకుంటేనే సంతోషం వస్తుంది. చాలా బాగా పాడేవారు. ప్రత్యేకంగా మేము సంక్రాంతికి పేరెంటాలు చేసుకునేవాళ్ళం. సంక్రాంతికి జరిగే పేరెంటాల్లో రంగపిన్ని పాట ప్రత్యేకం. చాలా స్వీట్ వాయిస్, చాలా చక్కగా పాడేవారు. నేను ఆవిడ పెట్టని బాగా రంగపిన్ని గారింట్లోనే ఉండేదాన్ని నేను. ఆవిడ దివ్య కనకాలక్ష్మి అని ఒక కనకమహాలక్ష్మి మీద ఒక పాట పాడుతుండేవారు. మేమంతా నేర్చుకున్నాం, మేము కూడా పాడేవాళ్ళం అందరం. ఇప్పటికీ మేము లక్ష్మీదేవి పూజ చేసుకున్నప్పుడు ఆ పాట పాడుకుంటాం. మన వారి బంధువులే అయి ఉంటారు, భావనాచార్యులు గారని మాకు ముందు తరాల్లో ఒక పెద్దవారు ఉన్నారు. ఆయన రాసిన పాట అనమాట. ఆయన కనకమహాలక్ష్మిని దర్శనం చేసుకుని ఆవిడ మీద రాసిన పాట. ఆయన ఒక 2 లైన్లు చెప్తారా? అది ఎలా వస్తుంది, పాడతారా? ఎవరికైనా తెలిసేమో చూద్దాం ఈ పాట. అది ఎలా వస్తుందంటే చరణాలు చాలా ఉంటాయి. మొదలు పెట్టడమే కనకాలక్ష్మితోటే మొదలు పెడతారు అనమాట. దివ్య కనకాలక్ష్మి దేవి మాయమ్మారో స్థిరముగా మమ్మేలు దివి జాలలామా. దీంతో స్టార్ట్ అవుతుంది. ఇదే ట్యూన్లో మొత్తం పాట ఉంటుంది. వింటూ ఉండేవాళ్ళం. కానీ ఈ కనకలక్ష్మి ఎక్కడిదో ఏమిటో తెలిసేది కాదు అప్పుడు. తర్వాత కాలంలో బహుశా 90sలో, నేను అనుకోవటం 80s లేదా లేట్ 80sలో వైజాగ్ వెళ్ళేది మా పిన్ని. వాళ్ళ అబ్బాయి అక్కడ కాపురం పెట్టుకున్నప్పుడు వెళ్ళినట్టుంది. ఆ గుడి చూసొచ్చి అమ్మవారికి ఎంత బాగుందో, అందరం ముట్టుకోవచ్చే అని చెప్పిందనమాట. మాకు అప్పటిదాకా నరసింహస్వామి దేవస్థానం తప్పిస్తే ఇంకోటి తెలీదు. గర్భగుడిలోకి వెళ్ళకూడదు ఆడవాళ్ళు, అలా స్థిరమైన అభిప్రాయాలు ఉన్నాయన్నమాట. మొట్టమొదటిసారి ఒక అమ్మవారిని ముట్టుకోవచ్చు అనే విషయం మాకు ఈ కనకమహాలక్ష్మి గుడి వల్లే తెలిసింది. అప్పటిదాకా తెలీదు. ఇప్పుడు మేమున్నదేమో మచిలీపట్నం, ఏదో పల్లెటూరు. వైజాగ్ దగ్గరికి వెళ్ళి మేమేం చూస్తాం, మా నాన్నగారు అమ్మగారు చూసారట, కానీ మా అమ్మ ఎప్పుడు ఆ సంగతి చెప్పలేదు. మా నాన్నగారు MA చదివారు వైజాగ్లోనే. ఆ సందర్భం రాలేదు. ఈ పాట వల్ల ఆవిడ అమ్మవారు బుద్ధిలో నిలిచి ఉన్నదనమాట మాకు. అయితే ఈ తర్వాత కాలంలో నేను అప్పుడు 90sలోనో లేట్ 80sలోనో తెలుసుకున్నాను. అక్కడి నుంచి నేను 2000 వచ్చాక అమ్మవారిని చూశాను. గర్భగుడి లేని తల్లి. ఆమెకి గుడికి చుట్టూ తలుపులు లేవు, పైకప్పు లేదు. అలా ఎలాంటి బహిరంగమైన ఒక మండపంలో ఉన్నారు. చాలా పెద్ద విగ్రహం అని చెప్పడానికి వీల్లేదు. సుమారుగా అంటే మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో లాగా కనిపిస్తారు. ఒక చేయి లేదు, వామహస్తం లేదు, అమ్మవారి ఎడం చేయి ఉండదు. కుడి చేతితోటి ఒక తామర పువ్వు మొగ్గని పట్టుకుని అంత ప్రతిమ. కళ్ళిలా కొంచెం అరమోడ్చినట్టుగా ఉండే నేత్రాలు, చక్కగా ఉంటుంది. అందరూ ముట్టుకోవచ్చు, ప్రతి వాళ్ళు ముట్టుకుంటారు. పూజారి ఉండరు. ఎవరు వెళ్తే వాళ్లే పసుపు కుంకం తమ చేతితో పట్టుకెళ్ళింది తమే స్వయంగా సొంత పిల్లని ముట్టుకుని బొట్టు కాటిగా పెట్టినంత ఆపేక్షగా పెట్టుకుంటారు అక్కడ. అది చూడ్డానికే మహా బాగుంది అనిపించింది. నేను కూడా పట్టుకెళ్ళిన పసుపు బొట్టు పెట్టాను, పువ్వులు పెట్టుకున్నాము, గాజులు పట్టుకెళ్తే తగిలించి వెనక్కి తెచ్చుకుంటారు. ఈ వైజాగ్, శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర వైపు ఉన్న జనమంతా ఏ బంగారు వస్తువు కొనుక్కున్నా తీసుకెళ్లి అమ్మవారికి పెట్టి తెచ్చుకుంటారు. ఏ చీర కొనుక్కున్నా కొత్త పట్టు చీర తీసుకెళ్ళి చూపించుకుంటారు. చూపించి తెచ్చుకోవటమే. ఓహో, అన్నీ చూపించి తెచ్చుకోవటమే. కొత్త పట్టు చీర కొనుక్కున్నాం, 10,000 పెట్టి పట్టు చీర కొనుక్కున్నారు, అమ్మవారికి చూపించి తెచ్చుకుంటారు. పిల్ల పుడితే ఒక సంటి పిల్లని 21వ రోజు ఎప్పుడో స్నానాలు బాణాలు అయినాక అమ్మవారికి చూపించి తెచ్చుకుంటారు. ఈలవేల్పులాగా. ఇక వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద మనిషి, ఆవిడకన్నీ చూపించాలి, అట్లా చూపిస్తారు.
పెళ్ళిళ్ళు శుభలేఖలు మొట్టమొదటి శుభలేఖ ఆవిడ పేరు రాసి ఆవిడ పాదాల దగ్గరే తెచ్చుకు పెట్టుకుంటారు. ఇక పాదాలు కనపడవు కదా, ఇంతే ప్రతిమ ఉన్నది, ఒక గట్టులాగా ఉన్నట్టు ఉంటుంది, దాని మీద ఈవిడ కనపడతారు. పక్కన చిన్న మన ఎలా ఉంటుంది, ఒక దీవాన్ మీద కూర్చున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఆ పక్కన పెడతారు. అక్కడి నుంచి ఉద్యోగాలకి వీళ్ళకి ఆర్డర్స్ వస్తాయి, ఆర్డర్ కూడా పట్టుకెళ్ళి ఆవిడకి చూపిస్తారు. ఇక అన్నీ చూపించడమే, తమ జీవితం మొత్తాన్ని ఆవిడ పాదాల చెంత పరిచేస్తారు ఉత్తరాంధ్ర జనం. ప్రతిదీ అసలు ఇంట్లో ఉన్న పెద్ద మనిషికి చూపించినట్టే అనమాట. అయితే ఈ ఐతిహ్యం ఈవిడ ముందు కథ ఏంటంటే, ఈవిడ దాదాపుగా ఒక శతాబ్దం కాలంగా ఇక్కడ కొలువై ఉన్నారు. 1912లో ఈవిడ విగ్రహం ఒక బావిలో లభించిందని చెప్తారనమాట. అయితే 2 కథలు చెప్పారు. ఒక బ్రాహ్మణాయనకి గుళ్ళోంచి వెలుగు రేఖలు కనపడితే ఆయన బావిలోంచి తీయించారని ఒకటి. అయితే నాకు అక్కడున్న మా మామగారు ఒక ఆవిడ ఎలా చెప్పారంటే, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక ఆవిడకి నిద్రలో కల్లో కనపడ్డారట, బావిలో నేనున్నాను, నన్ను తీసి ప్రతిష్ఠ చేయించమని చెప్పారని. అయితే అంతకుముందు ఏంటంటే కళింగ రాజులు, తర్వాత ఈ రాజ్యాలని ఇక్కడున్న దీన్ని వైశాఖేశ్వరి అని ఒక మాతని పూజించేవారు అక్కడ రాజులు. అయితే ఈ దండయాత్రల్లో ఆ రాజులు ఓడిపోయి ఈ తమ అర్చిస్తున్నటువంటి అమ్మవారిని శత్రువులకి చేజిక్కించుకుంటారేమో, అంటే మన దేవతా ప్రతిమల్ని వాటిని చేజిక్కించుకుంటే ఏమింది, పడేసి పాడు చేసి ధ్వంసం చేస్తారు. తమ పూజ చేసుకుంటున్నటువంటి పంచాయతనంలో ఉన్నటువంటి పూజాయతనంలో ఉన్నటువంటి ప్రతిమని వాళ్లే స్వయంగా బావిలో పడేశారని చెప్తారు. దాచారనమాట బావిలో. ఈ పడేసిన క్రమంలో ఎప్పుడైతే లోపలికి వదిలిపెడతామో అప్పుడు ఈ భుజభాగం అంటే వామహస్తం అమ్మవారిది ధ్వంసం అయిందని అక్కడ చెప్పుకునే మాట అనమాట. చేయలేదు. అయితే ఈవిడికి ఒక ఆవిడకి కల్లో కనపడ్డారు కదా, ఆవిడ ఇట్లా నూతులోంచి ఉన్నాను అని పిలిచినట్టుగా తెలిసింది. మర్నాడు ఆవిడ నూతులోకి చూస్తే నూతులోంచి వెలుగు కనపడుతుందట ఆవిడకి. అంటే ఇది కల కాదు, ఇది నిజమే నాకు వచ్చిందని చెప్పి ఆవిడ నలుగురిని రావించి దాంట్లోంచి తీయిస్తే ఈ అమ్మవారి ప్రతిమ బయటపడిందట. ఈ పక్కనే ప్రతిష్ఠ చేశారు, రహదారి మీదే. అప్పుడు 1912 అంటే అప్పటికి ఏముంది, గుళ్ళు గోపురాలు కట్టగలిగే పరిస్థితుల్లో బ్రిటిషర్స్ ఉన్నారు మనకి. తర్వాత 1917లో ఈ దారిని పెద్దది చేయటం కోసం ఏం చేశారట, ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఏదో అంటే ఉంటాయి కదా రోడ్లు బాగు చేసే కార్యక్రమంలో ఈ విగ్రహాన్ని అక్కడి నుంచి కదిపి ఒక మూలకు పెట్టారట, రోడ్డు మధ్యలో ఉన్న విగ్రహాన్ని తీసి. అప్పుడు ఏమైందంటే వైజాగ్లో ప్లేగు వ్యాధి ప్రబలిపోయిందట, విపరీతంగా ప్లేగ్ వచ్చేసింది ఊరంతా. దాంతో ప్రజలంతా ఈ అమ్మవారిని స్థానభ్రంశం చేయటం వల్లే, ఆవిడ మూలస్థానం నుంచి కదపటం వల్లే ఈ ప్రమాదం జరుగుతోంది, ఇట్లా ఇంత చావులు, ప్లేగ్ వచ్చిందంటే ఇక మరణమే తప్పిస్తే రెండోది లేదు. అప్పుడు వీళ్ళందరూ బాగా అధికారులని బలవంత పెట్టి మళ్ళీ యథాస్థానానికి ప్రవేశింపజేశారు. ఆవిడని ఎక్కడి నుంచి తీశారో అక్కడికి పెట్టించారు. దాంతో మెల్లిగా ప్లేగు తగ్గిపోయిందట. అది యాదృచ్ఛికంగా జరగని, దీనివల్ల జరగని, మొత్తానికైతే అదే జరిగింది. గాలిగోపురము పైకప్పు నిర్మించడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అది సాధ్యపడలేదట. ఒకసారి విరిగిపోయిందని, ఒకసారి వాన వచ్చి ఆగిపోయిందని, రకరకాల కారణాలతోటి ఎన్నిసార్లు ప్రయత్నం చేశారు, ఒకసారి కూడా కుదరలేదు. ఈ దారి మధ్యలోనే ఈవిడ నిలిచిపోయారు. చుట్టూతో ఒక గ్రిల్ లాంటిదే ఉంటుంది, ఏ వేళప్పుడు వెళ్ళినా దర్శనం అందుతుంది. వైజాగ్లో ఏ పక్క నుంచి అయినా సరే మనం కనకమహాలక్ష్మి గుడికి వైపుకి వెళ్ళడానికి బస్సులు దొరికేస్తాయి మనకి, ఎక్కడి నుంచి అయినా ఇక్కడికి వచ్చే దారి ఉంటుంది. అట్లా జనజీవితంలో ఆవిడ కలిసిపోయారు. ఈ ఓపెన్గానే ఉన్నారు కదా అమ్మవారు. అయితే ఈమె దగ్గరికి ఏంటంటే మార్గశిర మాసంలో చాలా విశేషమైన ఉత్సవాలు చేస్తారు. మామూలుగా మన వైపు మనం శుక్రవారం ఇక్కడ ఇంపార్టెంట్, గురువారాన్ని లక్ష్మీవారం అంటాం, మనకు కూడా తెలుసు, లక్ష్మీవారం అంటారు. ఈ లక్ష్మీవారం అంటాం కానీ ఊరికి లక్ష్మీవారం అన్న పేరే తప్పిస్తే విశేషంగా మిగిలిన ప్రాంతాల వాళ్ళు గురువారం సేవా కాలాలు చేయటం మనకి ఇక్కడ వైపు తక్కువగానే ఉంటుంది. కానీ ఉత్తరాంధ్రలో ఏంటంటే గురువారాన్ని లక్ష్మీవారంగా భావిస్తారు. గురువారం నాడు కొన్ని వస్తువులు ఖచ్చితంగా కొనరు, సూత్రాలు మార్చుకోవడం లాంటివి చేయరు, చేతి గాజులు తీయరు. తప్పకుండా శుక్రవారం నాడు ఎలాంటి నియమాలు మనం పాటిస్తామో అలాంటి నియమాలే ఈ గురువారం నాడు కూడా పాటిస్తారు. ఈవిడ మార్గశిర మాసంలోనే దొరికారట, లభించారు అమ్మవారు. అందుకని మార్గశిర మాసం అంతా ఉత్సవాలు జరుగుతాయి. మార్గశిర గురువారాలు విశేషమైన సేవ చేస్తారు. మాకు కూడా మార్గశిర గురువారాలు తెలుసు, మేము కూడా చేసుకుంటాం. అంటే ఇళ్లలో అలవాటు వైజాగ్ నుంచే వచ్చి ఉంటుంది బహుశా మా ఇళ్లలో కూడా. ఈ మార్గశిర గురువారానికి ఎలా అంటే ముందు బుధవారం రోజు రాత్రి నుంచే అభిషేకాలు మొదలవుతాయి. 12 గంటల నుంచి, బుధవారం రాత్రి 12 నుంచి స్టార్ట్ చేస్తారు అభిషేకాలు. తెల్లవారాక విశేషమైన దర్శనం ఉంటుంది. మార్గశిర మాసం కోసం వెయిట్ చేస్తారు వాళ్ళు, విశేషమైన కొలువులు చేస్తారు. మార్గశిర మాసం అంతా హడావిడిగానే ఉంటుంది. దాదాపుగా 100 సంవత్సరాలు లేదా ఇంకా మాట్లాడితే 110 సంవత్సరాలుగా ఈ ఉత్తరాంధ్ర ప్రజల జీవితాల్లో మమేకమైపోయింది కనక మహాలక్ష్మి.
అమ్మవారు. ఆవిడ అసలు ఇంకా వాళ్ళ జీవితాల్లో కలిసిపోయిందనమాట. ఈ కనకమహాలక్ష్మి పేరు ఎంత మందికి ఉంటుందో, కనకరత్న అలాంటివి కూడా పెట్టుకుంటారు. అందరూ కనకమహాలక్ష్మిలే. చాలా షాపులకి అదే పేరు ఉంటుంది. విశేషమైన పేరు. బాగా అసలు ఆవిడ పేరు తలుచుకున్న ఆవిడకి ఏమి ఇచ్చినా ఒకటి ఇస్తే ఇబ్బడి ముబ్బడిగా ఇస్తుందని చెప్తారు. దీని మీద ఈవిడ ఎవరో ఇంటి ఆడపడుచని ఆవిడ బావిలోకి దూకి తర్వాత ఇలా విగ్రహంగా మారిందన్న ఒక మాట కూడా నేను ఒకళ్ళ దగ్గర విన్నాను. కానీ ఇది ఈ మొదటి కథకున్న ప్రాచుర్యం తర్వాత కథకి లేదనిపిస్తుంది. పిల్లల కోసం అడిగిన, ఉద్యోగం కోసం అడిగిన ప్రశ్నకి సమాధానం లాగా ఇచ్చేస్తారని చెప్పుకుంటారు. ఒక క్వశ్చన్ దానికి ఆన్సర్ లాగా అంత స్పీడ్గా సమాధానం ఇచ్చేస్తుందని, మనకున్న భక్తి శ్రద్ధని బట్టే మన ఫలితం ఉంటుందని బాగా విశేషంగా సేవించుకుంటారు. నేను చెప్పా కదా, ఏది కొనుక్కున్నా తీసుకెళ్లి చూపించాల్సిందే. కుటుంబ పెద్ద ఇంటి ఇలవేల్పు, ఇంటి ఆడబడుచు, వాళ్ళని ఎంత శ్రద్ధగా మనం చూస్తామో అంత శ్రద్ధ భక్తి ప్రపత్తులతోటి ఈ వైజాగ్, తర్వాత ఈ శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర జనం అంతా ఇప్పుడు వీళ్ళకైతే బెంగాల్ నుంచి, ఒరిస్సా నుంచి వచ్చే జనం కూడా విపరీతంగా వస్తారు. మన దగ్గర నుంచి వెళ్లే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఆ పక్క జనం హెచ్చుగా మనం విజయవాడ కనకదుర్గమని సేవించినట్టుగా ఇటు పక్క వాళ్ళు ఇక్కడ ఈవిడిని సేవిస్తారు, అక్కడ వాళ్ళు ఆవిడని సేవిస్తారు. ఈవిడ ఏంటంటే కోరిన వారికి కొంగు బంగారంగా బహుప్రీతిగా అడిగితే లేదనకుండా ఇచ్చేస్తుందని ప్రాచుర్యం. మీరు లక్ష్మీదేవి కోసం అడిగారు కదా, ఈ కనకమహాలక్ష్మిని చెప్పుకున్నాం. ఈసారి వచ్చేసారి ఇంకొకటి ఏదైనా ఇంకొక దేవాలయం గురించి చెప్దాం. అంటే లక్ష్మీ తాలూకు పూర్తి అంశ అవతారంగా ఎక్కడ చెప్పబడలేదు, కానీ వారి పేరు మహాలక్ష్మి పేరు ఉండటం, తర్వాత ఏమో ఇలా అడిగింది లేదనకుండా ఆవిడ ఇచ్చిన, మనం నమ్ముతాం కదా, ఇక్కడికి వెళ్తే జీవితం మారిపోతుందని నమ్ముతారు ప్రజల నమ్మకం వల్లే కదా, అంతకంటే ఇంకా ఏదీ లేదు. సో ఈ మా కనకమహాలక్ష్మి గురించి ఈసారి తెలుసుకున్నాం. వచ్చేసారి ఇంకొకటి ఏదైనా కొత్త దేవాలయం గురించి మాట్లాడదాం. తప్పకుండా రమ్మ గారు. నమస్తే చేయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.